టీ కోసం వెళ్ళి ఇంత చేసుకుని వచ్చాం. అసలు మ్యాటర్ ఏంటంటే మా వాడు బెంగళూరు నుంచి వచ్చాడు, రామమ్మ టీ తాగొద్దామని పిలిచాడు. ఇంకా ఫ్రెండ్స్ కలిస్తే టీ కోసం ఎంత దూరం వెళ్తాం మీకు తెలుసుగా. మీలో ఎవరైనా ఫ్రెండ్స్ తో 10 రూపాయలు టీ కోసం 10 కిలోమీటర్ వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మనలో చాలా మంది వెళ్ళి ఉంటారు, కామెంట్ చేయండి. మరి అలా మా స్వామిని పికప్ చేసుకుని వెళ్ళిపోయాము. ఇదే టీ టైం. ఇక్కడ బెల్లం టీ చాలా బాగుంటది. ఒక రీతిలో చెప్పాలంటే ఇదే మా అడ్డా కూడా. ఇంకా అక్కడ బెల్లం టీ తాగేస్తే తర్వాత ఎక్కడికి వెళ్దామని ఆలోచించాము. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు మాకైతే టీ బ్రేక్ లోనే జ్ఞానోదయం అయింది. అంటే ఏదేదో అనుకోకండి, ఎక్కడికి వెళ్ళాలో దాని గురించి వచ్చింది. ఇంకెలాగో ట్రెండ్స్ లో 70% ఆఫ్ ఉందని అలా వచ్చేసాం. ట్రెండ్స్ కి ఆఫర్స్ అయితే ఉన్నాయి కానీ ప్రొడక్ట్స్ మాత్రం లేవు అక్కడ. ఇంకా అందుకే నా టీ షర్ట్ సాయికి ఇచ్చారు, తన షర్ట్ నేను వేసేసుకున్నాను. ట్రెండ్స్ అండ్ ట్రయల్ రూమ్ లో వాడుతున్నాం అంటే అమ్మాయి మేము చచ్చిపోతాడేమో. అక్కడ ఒక టీ షర్ట్ సాయికి నచ్చితే తీసేసుకుని బయలుదేరుతున్నాము. ఈ షార్ట్ గా నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటా. బాయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ నెల ఊర పంది వింత వింతగా చేస్తుంటే ఊర కుక్క వచ్చింది అనుకోకండి. ఏం జరిగిందో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్. రాత్రి ఉదయించే సూర్యుడు అంటాను అనుకుంటారా? కాదు, ఇప్పుడు పొద్దున్నే నిద్రించే చంద్రుడు. మళ్ళీ కొత్త కాన్సెప్ట్. మనం ఎప్పుడు ఉదయించినా ఎప్పుడు నిద్రించినా మనం మాత్రం మూవీకి వెళ్తాము. మనం ముందే వింత జీవి, కానీ ఈ రోజు ఇంకా వింత వింతగా చేస్తున్నాం అంటే ఎందుకు అనుకుంటున్నారేమో. ఈ రోజు ఉపేంద్ర గారి మూవీ UI మూవీకి వెళ్తున్నాం మనము. మెంటల్ మాస్కే మెంటల్ నా కొడుకు జత అయ్యాడు. థియేటర్ లో పార్కింగ్ కి 20 రూపాయల బొక్కని బయట పెట్టేశాను. అదే థియేటర్ బయట. ఎవరో స్కామ్ చేయకండి. రోజు అడగకుంటే ఈరోజు చూస్తున్నా వీడియోస్. ఆ వీడియోస్ చూసి సపోర్ట్ చేయాలని నేనే అడుక్కోవాలి. అలా అయితే థియేటర్ లోకి ఎంట్రీ ఇచ్చాం. మందే ఎంట్రీ ఫస్ట్. దీనికోసం నాకేం అవార్డు ఇవ్వకండి. ఎవరి టాలెంటెడ్ పర్సన్ థియేటర్ కి వచ్చి క్రికెట్ చూస్తున్నాడు. సుబ్బులాడ్. ఫైనల్ మూవీ అయితే స్టార్ట్ అయింది. మీరు తెలివైన వాళ్ళు అయితే థియేటర్ నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపోంటారు. ఇంట్రో నుంచే డిఫరెంట్ కంటెంట్ తో వచ్చేవాడిని ఉపేంద్ర అంటాడు. ఇంతకు నేను తెలివైన తెలుగు తక్కువ నాకే అర్థం కావట్లేదు. ఫస్ట్ నైట్ రోజే చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఫోకస్ దొరికింది, చెప్పేస్తాను. నేను బుర్ర తక్కువ ఏదో అని నాకు తెలుసు. అసలు ఈ కాస్ట్లు ఏంట్రా బాబు. అలా 160 పాప్కార్న్ కోక్ తీసేసుకుని సుసుబెళ్ళ తర్వాత మళ్ళీ మూవీ కంటిన్యూ అయింది. మూవీ అయితే మాస్టర్ పీస్ అనే చెప్పాలి. మైండ్ మాత్రం చెడిపోయింది. ఆ మెంటల్ మాస్కి కాస్త మనం కూడా మెంటల్ ఆడాక ముందే నార్మల్ గా ఉంటాం. ఇలాంటి మూవీలు చూసాక నార్మల్ గా ఉంటామా? సో నాకైతే ఏ కుక్క గర్వలేదు. నువ్వు మాత్రం వీడియోని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటా. బాయ్. నా లైఫ్ లో ఇంత మార్నింగే లేచి రెడీ అవుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు ఏమైందో చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. సాయి ఏమో మార్నింగ్ 6:30 నుంచే ఊరికే కాల్ చేస్తూనే ఉన్నాడు. మనం పడుకుంటే భూకంపం వచ్చినా లేవంలేండి. అలా 6 టైం కాల్ చేశాక కాల్ లిఫ్ట్ చేశాను. అసలు ఏమైంది చెప్పరా అంటే, మా మామ సామిది ఇరుముడు ఉంది, 8K ఉంది, త్వరగా లేచి వచ్చాయి అన్నాడు. ఇంకా నేను కూడా త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోయాను. ఈడొచ్చే బుడ్డిది ఎవరన్నా అడగండి, మాకైతే దిబ్బలో దొరికింది ఇది. అలా నేను స్వామి సాయి కలిసేసి ఇంక టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చింటిగాడు ఎవరిదో చెప్పులు స్కామ్ చేసేసాడు. స్వామి వాళ్ళు ఇరుముడికి కావాల్సిన టెంకాయని ఇలానే తయారు చేస్తున్నారు. ఇంకా అలా కాసేపటికి మా మామస్వామిది ఇరుముడి స్టార్ట్ అయింది. స్వామికి ఇరుముడి కట్టించాక అలా వెనక్కి తీసుకుని వచ్చి ఎగిరిస్తారంట. ఇంక మేమందరం స్వామి దగ్గర ఆశీర్వాదాలు తీసేసుకున్నాము. మా మామ స్వామితో పాటు వేరే స్వాములు అందరు ఇరుముడి అయిపోయాక వెహికల్ కి పూజ చేసేసుకుని అక్కడ నుంచి వెహికల్ బయలుదేరేసింది. ఈ షార్ట్ గా నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్. ఈ టెంపుల్ గురించి మన తెలుగు వాళ్ళకి 99% మెంబర్స్ తెలీదు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? సాయి ఊరు నుంచి వస్తే సాయి నేను ఒక దగ్గర ఉండము. కాలుకి మేకలు కొట్టినట్టు ఊరంతా తిరుగుతూనే ఉంటాము. మా మొక్కలు చూస్తే పిల్లలు ఎత్తుకుపోయేలాగా ఉంటదేమో, మాకైతే తెలియదు. కానీ ఈ బుడ్డది మాత్రం మమ్మల్ని చూస్తే మాత్రం వెళ్ళి పరిగెత్తి వాళ్ళ అవ్వ దగ్గర దాబెట్టేసుకుంటది. ఇది దిబ్బలో దొరికిందని మేము సాక్కుంటున్నాము. ఇంకా అక్కడ నుంచి అయితే వీరస్వామి వాళ్ళ ఇంటికి వచ్చాము. స్వామి పూజ చేస్తున్నాడు. ఇంకా ఆరతి తీసేసుకుని మేము అక్కడి నుంచి బయలుదేరేసాము. ఇంతకీ ఏ టెంపుల్ చెప్పలేదు కదా, మంత్రాలయంకి వెళ్తున్నాము. మాకైతే 50 కిలోమీటర్స్ ఉంటది. ఎమ్నూరు పై నుంచి వెళ్ళాలి. ఎంగేనూరులోనే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా ఉంది. అది కూడా దర్శించేసుకుని మేము అక్కడి నుంచి బయలుదేరేసాము. నేను ఆల్రెడీ మంత్రాలయం మీద కూడా 2-3 వీడియోస్ చేశాను. మన ఆంధ్ర వాళ్ళకి 100% తెలియదు. ఒకసారి ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి. మీకు నైట్ వ్యూ అయితే మాత్రం అదిరిపోతుంది. మేము వెళ్లే టైం కి కరెక్ట్ గా తేరెక్కుతున్నారు. ఇక్కడ ప్రతి గురువారం తేరెక్కుతారు. ఇక్కడ గుళ్ళోకి వెళ్ళాలంటే కంపల్సరీగా టీ షర్ట్ తీసేసేయాలి. ఇక్కడ కర్ణాటక వాళ్ళు కూడా వాలంటరీగా సేవలు చేస్తారు. మనకి తిరుపతిలో ఎలాగే చేస్తామో, మనకు తిరుపతి ఎలాగో కర్ణాటక వాళ్ళకి మంత్రాలయం అలాగా. ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా దర్శనం అయ్యాక ఒక 1/2 అవర్ గుడి ముందే కూర్చొని ఇంకా అక్కడి నుంచి మనం బయలుదేరేసాము. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. బాయ్, లవ్ యూ. మీ ఊరికి సెలబ్రిటీస్ వస్తే మీరు ఎవరి కోసం వెళ్తారు? హీరోయిన్ కోసమా లేదా సెలబ్రిటీస్ వచ్చారని వెళ్తారా మీరు? నేను మాత్రం ఒక గ్రేట్ పర్సన్ కోసమే వెళ్ళాను. అతను ఎవరో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్. రకుల్ ప్రీతి సింగ్ కోసం గోకుల్ శాండిల్ యూజ్ చేసే మహాన్ బావులారా.
నాకు అర్థం కాలేదు సార్. మార్నింగ్ 10 రూపాయల టీ కోసం 10 కిలోమీటర్ వెళ్తుంటే నాకు ఈ పోస్టర్ కనిపించింది. పిఎంఎఫ్ వాళ్ళది 48th మూవీ టైటిల్ లాంచ్ అంట. నార్మల్ గా సెలబ్రిటీస్ వస్తేనే మనం వెళ్తాం, అలాంటిది ఈ రోజు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వస్తే నేను వెళ్లకుండా ఉంటానా? ఫైనల్ గా ఈవెంట్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఈవెంట్ కి అయితే పాస్లు ఉండాలంటే మనకు పాస్ లేకుండా వెళ్ళిపోయాము. అంటే మనల్ని అర్థం కిలోమీటర్ దూరంలోనే ఆపేశారు. యాక్టర్స్ అందరూ ఇంకా పూజ చేస్తున్నారు. ఇక్కడ ఒక కామెడీ మ్యాటర్ జరిగింది. ఆ మ్యాటర్ ఏంటంటే మీరే చూడండి. ఇక్కడ మా ఫ్రెండ్ తో ఎంఐపీ పాస్లు ఉన్నా కూడా లోనికి ఎంట్రీ చేయలేదంట. మూవీ టైటిల్ అయితే గరివిడి లక్ష్మి అంట. ఇంతకీ అక్కడ గ్రేట్ పర్సన్ ఎవరు అనుకుంటున్నారా? అదే మన యాక్టర్ నరేష్ గారు. ఎందుకురా అంత గ్రేట్ పర్సన్ అంటే ఈ వయసులో అన్న పవిత్ర ఆంటీని పడేశాడు. అంటే మనలాంటి ఇంట్రోవర్ట్ నా కొడుకులకి ఎవరు పడతారు చెప్పండి? మనమైతే తలెత్తి కూడా చూడండి. ఈ వీడియోకి ఇంతే, లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఉంటా బాయ్. ప్రపంచంలో ఎక్కడో ఎన్నెన్నో వింతలు జరుగుతున్నాయి, కానీ ఈ రోజు మా ఇంట్లో జరిగింది. ఏంట్రా వింత అంటే, వెల్కమ్ హ్యాపీ మేరీ క్రిస్మస్ అని బానే రాసింది మా అక్క, కానీ పక్కన పూలు పెట్టి పసుపు కుంకుమ వేసింది మా అక్క. ఇది జస్ట్ ఫన్ గానే తీసుకోండి, డోంట్ మేక్ ఎనీ కాంట్రవర్సీ. ఏంట్రా సన్యాసివాడ ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నావు అంటే చెప్తాను ఆగండి. అలా డార్క్ ఫ్యాంటసీ తీసేసుకుని అక్కడి నుంచి బయలుదేరేసాము. ఎక్కడి నుంచో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈ రోజు మేము ముగ్గురు కలిసి కర్ణాటకకి వెళ్తున్నాము. కర్ణాటక అంటే ఎంతో దూరం అనుకోకండి, మా ఊరు నుంచి 15 కిలోమీటర్లు. ఎందుకంటే మేము ఉండేది కర్ణాటక బార్డర్ లోనే, అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో. మరి అక్కడికి ఎందుకు వెళ్తున్నారా సన్యాసివాడ అంటే వీడియో లాస్ట్ లో మీరే చూడండి. మా కర్ణాటక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కానీ నేను ఇప్పుడు 45 కిలోమీటర్స్ వస్తాను, అంటే సిరిగుంపకి. మాకు ఇది 45 కిలోమీటర్స్ పడుతుంది. ఊరికి వచ్చి అలానే మార్కెట్ లోకి వచ్చేసాము, ఎందుకంటే కొద్దిగా సరుకులు తీసేసుకోవాలి. నా లైఫ్ లో దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. దీన్ని సువర్ణగడ్డ అంటారంట. దీన్ని ఎందుకు యూస్ చేస్తారో నాకైతే తెలియదు, తెలిసిన వాళ్ళంటే కామెంట్ చేయండి. ఇంకా అలానే ఈవినింగ్ అయితే కేక్ కార్నర్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు అర్థమైనట్టుంది నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఈ బొక్కడాగాని బర్త్డే అనుకున్నాడు వీడు, భూమి పుట్టినప్పుడు పుట్టాడు. ఈ ట్విన్స్ దే బర్త్డే, అందుకే వచ్చాము. నీకు కానీ ఈ షార్ట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకో. ఉంటా బాయ్. బొక్క నాకే క్యాష్ ఇంకా ఇవ్వాలా 50,000 ఇది 50,000 ఇంకెంత. పొద్దున్నే లేచి ఎవడి ముఖం చూసానా గానీ 50,000 బొక్క అయింది. ఎవడి ముఖం చూసుంటాను, అద్దంలో నా ముఖం నేనే చూసుకుని ఉంటాను. అసలు ఏం జరిగిందంటే పొద్దున్నే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి, రే మామ ఈ రోజు మేము టీవీ తీసుకుంటున్నాం, రారా ఒకసారి నువ్వు కూడా చూద్దు అన్నాడు. సర్లే ఎలాగో పిలిచాడు, మనకి వాటి మీద ఐడియా వస్తుంది కదా అని నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది చూస్తే మైండ్ చెడిపోతుంది. ఒకటేమో ఇది కరెక్ట్ అంటాడు, ఒకటేదో ఇంకోటి కరెక్ట్ అంటారు. ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ బెస్ట్ అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి నేను మ్యానిపులేట్ చేసి కంపల్సరీగా తీసుకునేలాగా చేస్తారు, కానీ వాళ్ళు అలా చేయాల్సిందే, ఎందుకంటే అది వాళ్ళ వృత్తి ధర్మము. మీరు ఎవరైనా వెళ్లే ముందు మీరు మైండ్ లో ఒకటి ఫిక్స్ అయ్యి వెళ్ళండి, ఈ ప్రోడక్ట్ తీసుకోవాలని. మా వాడైతే ఒకసారి టీవీ అంటాడు, ఒకసారి ఫ్రిడ్జ్ అంటాడు. మా తలకాయ చెడిపోయింది నాకైతే. ఫైనల్ నాకైతే 50,000 ఎలా బొక్క పడిందంటే, మా వాడైతే ఒక టీవీ సెలెక్ట్ చేసుకున్నాడు. టీవీ అయితే 60,000, క్రెడిట్ కార్డు ఉంటే 6,000 తగ్గుతాను అన్నారు. అలాగే నాతో అయితే క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి నేను పే చేసేసాను. అది నో కాస్ట్ ఈఎంఐ పెట్టారు. మా వాడైతే నాకు క్యాష్ గా 50,000 ఇచ్చేసాడులేండి. బొక్క నాకే క్యాష్. ఈ షార్ట్ గా నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటా బాయ్. ఈ ప్లేస్ లో 365 days ఎప్పుడు ఉచిత అన్నదానమే జరుగుతూ ఉంటుంది. ఈ ప్లేస్ ఎక్కడో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. పొద్దున్నే మా ఇంటి దగ్గరికి సన్యాసి అయిన సాయి గారు, దేవుడిచ్చిన మా స్వామి ఇద్దరు వచ్చారు. నేను సాయి బెంగళూరు నుంచి వచ్చింది తీర్థయాత్రలు చేయడానికి వచ్చినట్టున్నాము. ఈ పుణ్యాత్ముడు చదివిన కాలేజ్. తీర్థయాత్ర ఎలా అంటే మంత్రాలయము, 2 బండల, ఇప్పుడేమో చూస్తే కసాపురము. కసాపురం ఎక్కడో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ ప్లేస్ వచ్చి ఎగ్జాక్ట్ గా మా ఆదూరు నుంచి 71 కిలోమీటర్స్ ఉంది. ఆదోని, ఆలూరు, గుంతకల్లు వీటిపై నుంచి వెళ్ళాలి. ఈయననే ఊరికి పెద్ద. ఈయనకు భక్తులు కాని వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ ఈయన అభిమానులే. వెళ్లేదారిలో జగన్ మామయ్య బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్ గుంతకల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంటది మన టెంపుల్ దగ్గరికి. ఫైనల్ గా అయితే వచ్చేసాము. ఇదే కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు మా చుట్టుపక్కల ఎవరు లేరు. ఇంతకీ ఉచిత అన్నదానం ప్లేస్ ఎక్కడ చెప్పలేదు కదా. మీరు గుంటకల్ నుంచి కసాపురం వచ్చేదారిలో రైట్ సైడే ఉంటది. ఎప్పుడు ఉచిత అన్నదానమే జరుగుతుంటది. మీరు ఒకసారి ఎవరైనా వెళ్ళి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటా బాయ్.